ఇంకా మారకపోతే ఎలాగా, ఇంకా సరి చేసుకోకపోతే ఎలాగా, ఇంకా స్టడీ అవ్వకపోతే ఎలాగా చెప్పాలి. మనం ఖచ్చితంగా మారాలని, మార్చుకోవాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కింద మాటని మనం ఒకసారి చూసినట్టయితే, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను, భయము నొంది పాపము చేయకుడి. చివరి మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను, భయము నొంది పాపము చేయకుడి. ఏమి నొంది? భయము నొంది. ఎవరి మీద భయం నొంది? ఏ విషయంలో భయపడి? పాపం చేస్తే ఏమవుతుందో, పాపములు ఉంటే ఏమవుతుందో, పాపంగా ఉంటే ఏమవుతుందో. అంటే పాపులందరూ కూడా ఏమైపోయారో, ఎలా ఉంటారో, ఏ ప్లేసులో ఉంటారో మీరు గ్రహించాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే చెప్తున్నాడు, నిశ్చయంగా భయమునుంది మీరు పాపం చేయమాకండి. ఎవరి యందు భయమునుంది? దేవుని యందు భయమునుంది. దేవుని యందు భయమునందు మనం పాపం చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు జరిగించే పాపం జరిగిస్తూనే ఉన్నారు. అవునా? జరిగించే పాపం జరిగిస్తూనే ఉన్నారు. మాట ద్వారాగా, చూపు ద్వారాగా, ఆలోచన ద్వారాగా, క్రియల ద్వారాగా, కాబట్టి వారి యొక్క వస్త్రధారణ ద్వారాగా జరిగించే పాపము జరిగిస్తూనే ఉన్నారు. అయితే వాటన్నిటికీ కూడా లెక్క చెప్పాలని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, మనం ఒకసారి చూసినట్టయితే రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే అక్కడ స్పష్టంగా చెప్పిన మాట తెలుసా? ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం. చెప్పాలి, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, తప్పించుకోవడానికి లేదు. అదే మరణం చెప్పాలి. మొదటి మరణం కాదు, రెండవ మరణం. అగ్నిగుండానికి సంబంధించి, పాతాళానికి సంబంధించి ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. పుట్టినవాడు ప్రతి ఒక్కరు చనిపోతాడు, చనిపోవాలి లెక్క. కానీ ఈ మరణము రెండవ మరణం. ఇక పాతాళంలో కనుక విడిచిపెట్టబడితే, అందులో కనుక పడితే ఇక మళ్ళీ తిరిగి రావటానికి మాత్రం ఎటువంటి అవకాశం ఉండదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే రాగడ వచ్చింది 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 అని చెప్తున్నారు, వచ్చింది అని చెప్తున్నారు. ఎప్పుడు వచ్చింది? అసలు వచ్చిద్దా రాదా? ఈ సందేహం చాలా మందిలో ఉంది. అవునా? వచ్చింది 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 అంటున్నారు. అసలు ఎప్పుడు వచ్చింది, ఏ సమయంలో వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది అని అనుకుంటున్నారు చాలా మంది. నేను మళ్ళీ చెప్తున్నాను, రాకడ రావటము ఖాయం. చెప్పాలి, దేవుని రాకడ రావటం ఖాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు అక్కడ చదువుకుంటూ వస్తే కన్యకల గురించి చెప్తూ, కన్యకలు పోల్చి చెప్తూ కొన్ని విషయాలు మాట్లాడాడు. అక్కడ 5గురు అనుకున్నారంట ఇంకా టైం ఉంది అనుకున్నారంట. చెప్పాలి, 5గురు ఏమనుకున్నారు? ఇంకా టైం ఉంది అనుకున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే మీకు అక్కడ కనపడతా ఉంటుంది. పెళ్లి కుమారుడు రావడానికి సిద్ధమయ్యారు, డ్యూటీలు తీసుకున్నారు, ఆ డ్యూటీని శుభ్రం చేసుకున్నారు, అంటే బుద్ధి కలిగిన వారు నూనె పోసుకున్నారు, పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతమంది? 5గురు. మరి 5గురు ఏం చేస్తున్నారు? ఈ 5గురు ఏ బాటలో ఉన్నారంటే వేరే బాట. ఏ బాట? ఎప్పటి నుంచి చెప్తున్నారు దేవుడు వస్తాడు వస్తాడు వస్తాడని, ఎప్పటి నుంచి చెప్తున్నారు దేవుడి రాకడ వస్తుందని, ఎప్పటి నుంచి చెప్తున్నారు దేవుని సమయం వస్తుందని, ఎప్పటి నుంచి చెప్తున్నారు. ఏది రాలేదే. ఎంతో మంది చెప్తున్నారు, రాలేదే. ఎంతో మంది బోధిస్తున్నారు దేవుడు వస్తున్నాడు, దేవుడి రాకడ వస్తుందని ఎంతో మంది చెప్తున్నారు, కానీ రాలేదు అని చాలా మంది కూడా అపహాస్యం చేస్తూ, అవమానపరుస్తూ, తక్కువగా చూస్తూ, హేళన చేస్తూ చూసేవాళ్ళు ఇప్పటికీ లేకపోలేదు, చాలా మంది ఉన్నారు. అయితే ఈ 5గురు అంట కాసేపు కొనుక్కుదాము. చెప్పాలి, ఏసేపు కాసేపు కొనుక్కుందాం, ఆయన వచ్చేకి టైం పట్టిద్ది, ఇంకా చెప్పాలి ఆయన వచ్చేకి ఇంకా టైము పట్టిద్ది, చాలా సమయం పట్టిద్ది, సిద్ధపడదాంలే, డ్యూటీలు శుభ్రం చేద్దాంలే అని అలాగే అనుకుంటున్నారు. అంతలోకి ఆయన రానే చెప్పాలి, అంతలోకి ఆయన రానే వచ్చేసాడు. వచ్చిన తర్వాత ప్రభువా
కాసేపు ఆగు, డ్యూటీలో నూనె అయిపోయింది, తెచ్చుకుంటాను అంటే నువ్వు పోయి అమ్మవారి కాడికి పోయి కొనుక్కొని వచ్చిందాకా ఉంటాడు వేసే? ఉంటాడా? ఏం చేస్తాడు? ఆయన వచ్చిందాకే ఆలస్యం. ఆయన రావటం ప్రారంభిస్తే ఇక ఆలస్యం ఏమి ఉండదు. వచ్చిన తర్వాత ఇంక ఆగేదేం ఉండదు. వచ్చిన తర్వాత ఆగేది ఉంటుందా? పెళ్లి కుమారుడు వస్తే పెళ్లి కుమార్తెను ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వచ్చిందాకే లేటు. అయితే పెళ్లి కుమార్తెలుగా ఉన్న వారందరూ ఏం చేయాలి తెలుసా? అనగా రక్షణ పొందిన వారందరూ ఏం చేయాలి తెలుసా? పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూడాలంట. ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడని డ్యూటీలో నూనె పోసుకొని ఆ డ్యూటీలో వెలిగించుకొని పెళ్లి కుమార్తెలంట ఆ డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉండాలంట. కానీ ఇప్పుడు రివర్స్ ఏందో చెప్పనా? పెళ్లి కుమార్తెలు పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూడట్లా. పెళ్లి కుమార్తెల కోసం పాపం పెళ్లి కుమారుడు ఎదురు చూస్తాడని అనుకుంటున్నారు. అర్థమైందా? పెళ్లి కుమార్తెలు పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూడాలి, బైబిల్ అదే చెప్తుంది. కానీ పెళ్లి కుమార్తెలు ఏమనుకుంటున్నారంటే పెళ్లి కుమారుడే మన కోసం ఎదురు చూస్తాడు, ఆయనే వస్తాడు, వచ్చినప్పుడు చూసుకుందాంలే. వాళ్ళ భావం అదే. ఆయన రావాలి, ఇంకా టైం పట్టింది, ఇంకా చాలా సమయం ఉంది అని అనుకొని వాళ్ళు విశ్రమించే పనిలోనే ఉన్నారు. కొంతమంది ఉంటారు 7 పోతులు ఉన్నాయంట. 7 పోతులు పరలోకం వెళ్ళవు. నాకు కొన్ని పోతులు తెలుసు, 7 పోతులు తెలియదు నాకు. తిట్టుబోతూ, తిండిపోతూ, తాగుబోతూ, తిరుగుబోతూ, నిద్రపోతూ, ఈ 5 పోతులు తెలుసు నాకు. మిగతా 2 పోతులు తెలియవు. ఈ పోతులంట పరలోకం వెళ్ళవంట, విడిచిపెట్టబడతాయి. అర్థమైందా నేను చెప్పిన మాట? ఆ బుద్ధి లేని కన్యకలు నిద్రపోయారు, వాళ్ళు కునికారు, నిద్రపోయారు. అంతలో పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, సిద్ధపడ్డ వారిని తీసుకొని పోనే వెళ్ళిపోయారు. పెళ్లి కుదిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ లోపల తీసుకెళ్ళాడు, తలుపేశాడు. తలుపేసిన తర్వాత వచ్చారు ఎవరో మిగతా కన్యకలు. అంటే అర్థమైంది మీకు? ఇప్పుడు అర్థం కాలేదా? దేవుడు రాక మునుపే పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిసం పొంది ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఈ లోకంలో నువ్వు చచ్చిన వాడితో సమంగా ఉండాలి. లోక ఆశ ఏది కూడా, లోకంలో ఉన్నది ఏది కూడా నువ్వు దాని వైపు చూడకూడదు. సిద్ధంగా ఉన్నావా? ఈ రాత్రి వస్తే పరలోకం ఉందా? ఈ రాత్రి ప్రభు నిన్ను తడితే పరలోకం ఉందా? లేకపోతే ఈ రాత్రి నిన్ను పిలిస్తే నీకుందా పరలోకం? ఈ రాత్రి నీ టైం అయిపోయిందేమో, ఒకసారి చూసుకో. ఒకవేళ నీ టైం అయిపోయింది అనుకో, అర్థమవుతుందా? మీ టైం కదా, నా టైమే అయిపోయింది అనుకో, అర్థమైందా? నా టైమే అయిపోతే పిలిస్తే పోవాలా లేదా కదా? ఆగు ప్రభు, ఇంకో సంవత్సరం ఉండి వస్తాను, లేకపోతే ఇంకో 2 సంవత్సరాలు ఉండి వస్తాను, ఆగు ప్రభు అంట ఊరుకుంటాడా? ఊరుకోడు. పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి సమయం లేదు, యుద్ధాలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం కాంచి 10వ వచనం దాకా మీరు చదివితే రాకడికి సంబంధించిన చాలా విషయాలు మీకు అక్కడ కనబడతాయి. చాలా గ్రంథాలు నెరవేర్పులోకి వచ్చాయి, చాలా ప్రవచనాలు నెరవేర్పులోకి వచ్చాయి, చాలా మంది ప్రవచనాలు, చాలా మంది మాటలు నెరవేర్చబడ్డాయి. కాబట్టి చాలా సమీపంలో రాకడ, చాలా సమీపంలో ఉంది. ఎంత సమీపంలో ఉందంటే చెప్పలేనంత సమీపంలో ఉంది. కాబట్టి మీ మాటలు, మీ ప్రవర్తన, మీ క్రియలు అన్నీ మార్చుకోండి. దేవుడికి సమీపంగా ఉండండి, సమీపంగా రావటానికి ఇష్టపడండి, దేవుడి సన్నిధిలో నిలబడటానికి ఇష్టపడండి, దేవుడి సన్నిధిలో నిలబడి పాటలు పాడటానికి ఇష్టపడండి, దేవుడి సన్నిధిలో నిలబడి ఆయన్ని ఆరాధించడానికి ఇష్టపడండి, దేవుడి సన్నిధిలో నిలబడి పరిచయం చేయటానికి ఇష్టపడండి. నేను మళ్ళీ చెప్తున్నాను,
దాటిపోతే మళ్ళీ తిరిగి రాదు. గుర్తుపెట్టుకోండి, పోయిన సంవత్సరాలన్నీ తిరిగి తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారు ఎవరన్నా? ఎవ్వరు లేరు. ఎవరి వల్ల కూడా కాదు కూడా. కాబట్టి నీకు ఇవ్వబడిన సమయం చాలా విలువైంది. ఆ సమయాన్ని అనవసరమైన విషయాల్లో వ్యర్థం చేయొద్దు. సమయం ఉండగానే మారు మనసు పొందు, సమయం ఉండగానే రక్షించబడు. ప్రభుకి ఆయన వచ్చే లోపే మనం రక్షణ వస్త్రాన్ని పట్టుకొని రెడీగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన వచ్చే లోపే రక్షణ వస్త్రాన్ని పట్టుకొని రెడీగా ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా మనకి బాధ లేదు, ఆయన ఎప్పుడు పిలిచినా మనల్ని బాధ లేదు. ఎందుకంటే మనం రక్షణ వస్త్రంలో ఉన్నాం కనుక, మనం రక్షణ పట్టుకొని ఉన్నాం కనుక ఆయన ఎప్పుడు పిలిచినా లేదా ఆయన వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, నిలబడండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.